హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మేము ఇన్ని రోజుల నుంచి షాపింగ్లో ఏమేమి తీసుకున్నాము అనేది నేను మీతో క్లియర్గా చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఇందులో నా శారీస్ చూపించాలా వద్దా అనేసి డిసైడ్ చేసుకున్నాను. ఫస్ట్ వద్దని అనుకున్నాను, కానీ చాలామంది అక్క మీరు తీసుకున్న శారీస్ చూపించండి, వీలైతే మేము కూడా తీసుకొచ్చుకుంటాము, ఎందుకంటే ఆఫర్ రన్ అవుతుంది కదా, తీసుకొచ్చుకుంటాము అనేసి చాలామంది చెప్పారన్నట్టు. అందుకోసం నేను ప్రత్యేకించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నాకైతే ఇప్పుడు ఇష్టం లేదు నా శారీస్ చూపించడం, కానీ ఇంకా ఇవి వచ్చేసి నేను మళ్ళీ మాస్టర్కి ఇవ్వాలి వర్క్ చేయించుకోవడానికి. అందుకే ఈ వీడియో వచ్చేసి ఇంత ఫాస్ట్గా పెడుతున్నాను. లేకుంటే మా అల్లుని ఎంగేజ్మెంట్కి ముందు పెట్టేదాన్ని. అసలు పెళ్ళి ఎంగేజ్మెంట్ ఎప్పుడెప్పుడు ఫిక్స్ అయ్యాయి అనేసి చాలామందికి డౌట్ వస్తుంది కదా, అది నేను ఒక వీడియోలో చెప్తాను అండి, ఇప్పుడు చెప్పాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను షాపింగ్ ఏమేమి చేశాము అనేది చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను శారీస్ చూపించేటప్పుడు, డ్రెస్సెస్ చూపించేటప్పుడు మాకు జరిగిన అనుభవాలు, అక్కడ మాకు ఎదురైన పరిస్థితులు, వాటి గురించి కూడా చెప్తా ఉంటాను. కంప్లీట్గా డిస్కషన్ చేసి చెప్తానండి మీతో పాటు. అందుకోసం చూడడానికి కొంచెం టైం అనేది ఇవ్వండి నాకు, వీడియో తీయడానికి కూడా. ఫస్ట్ నేను ఏం చూపిస్తానంటే, ఫస్ట్ నేను మా హస్బెండ్ని చూపిస్తాను, తర్వాత నాయి చూపిస్తాను, తర్వాత పిల్లలు చూపిస్తాను. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేస్తాను. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ ఎక్కడ ఉన్నాయి, ఇది పిల్లలు, తర్వాత మా హస్బెండ్ ఏది, ఓకే దొరికింది. మేము మరీ ఎక్కువ కాస్ట్లో తీసుకోలేదు, అలాగని మరీ తక్కువ కాస్ట్లో తీసుకోలేదు అండి. మేము వేసుకున్న బడ్జెట్లో తీసుకున్నాము. మినిమం 20,000 to 30,000 అట్లా తీసుకుందాం అనేసి అనుకున్నాము. అసలు ఇవి కూడా తీసుకోపోదాము, కాకపోతే ఇంకా మా అల్లుడే కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి కదా. కొంచెం మేము కూడా పెళ్ళిలో బాగా కనిపించాలి అందరితో పాటు, ఇంకా బాగుండాలి అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి కదా షాపింగ్ అంటే. అందుకే తీసుకున్నాము. ఇన్ని వేల షాపింగ్ దాదాపు మేము మా పెళ్ళప్పుడు కూడా చేయలేదు, ఎందుకంటే మా పెళ్ళప్పుడు బడ్జెట్ కూడా చాలా తక్కువ అండి. అందుకోసం మేము అప్పుడు ఎక్కువ షాపింగ్ చేయలేదు. కానీ మా వారు పెళ్ళప్పుడు కూడా ఇంత బడ్జెట్లో ఎప్పుడు డ్రెస్ తీసుకోలేదు. ఈసారి ఫస్ట్ టైం తీసుకున్నారండి. ఇంత బడ్జెట్లో డ్రెస్ ఎప్పుడు తీయలేదు మా వారు, ఎప్పుడు తీసుకోలేదు కూడా. మా పెళ్ళైన కాంచేది ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా హస్బెండ్ డ్రెస్ వచ్చేసి ఇది అండి. నేను టోటల్గా అయితే మొత్తం విప్పి చూపించలేను, ఎందుకంటే నాకు ఫోల్డ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకోసం సింపుల్గా చూపిస్తాను. మళ్ళీ మా వారు వేసుకున్నప్పుడు మీరు అందరు చూస్తూనే ఉంటారు కదా వీడియోలలో. ఇంకా మా వారి డ్రెస్ వచ్చేసి ఇది అండి. దీన్ని షేర్వాణి అంటారా, కుర్తా పైజామా అంటారా, ఏమంటారో నాకు కూడా తెలియదు. కాకపోతే మా వారు తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది. ఇది కొంచెం ఇట్లా కట్ లాగా వచ్చింది అన్నట్టు, క్రాస్ కటింగ్ లాగా వచ్చింది కింద. ఇది మళ్ళీ నాకు కరెక్ట్ ఫోల్డింగ్ చేయరాకుంటే మా వారు కోప్పడతారు. ఇట్లా క్రాస్ కటింగ్ లాగా వచ్చింది. చూసారు? డ్రెస్ అంతా కూడా ఇలానే ఉంటుంది, కింద మాత్రం ఇట్లా కొంచెం క్రాస్ వస్తుంది, పైన టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంత కాస్ట్లో మా వారు పెళ్ళప్పుడు కూడా తీసుకోలేదు, ఎందుకంటే మా పెళ్ళప్పుడు ఇంత కాస్ట్లో లేవు, నార్మల్గానే తీసుకున్నాడంటే పెళ్లి డ్రెస్సు. ఇదండి మా వారి డ్రెస్సు. ఇంకా దీనిపైకి ధోతి టైప్ లాగా వచ్చింది. ఇది ప్యాంట్ ఏం రాలేదు. యాక్చువల్గా అయితే మేము ప్యాంట్ వస్తుంది అనేసి అనుకున్నాము, కాకపోతే ప్యాంట్ ఏం రాలేదు. మా వారికి పొట్ట తగ్గడం వల్ల దాదాపు ఇప్పుడు మంచిగా అన్ని డ్రెస్సులు కూడా సూపర్ అంటే సూపర్గా కవర్ అవుతున్నాయండి, డ్రెస్సులు అన్నీ కూడా. ఇంకా ఇది పెళ్ళికి వేసుకోవడానికి అండి ఈ డ్రెస్ వచ్చేసి. తర్వాత ఇంకా రిసెప్షన్కి, ఎంగేజ్మెంట్కి కూడా 2 డ్రెస్సులు తీసుకోవాలి. ప్రస్తుతం అయితే ఒక డ్రెస్ చూపిస్తాను, ఇంకొక డ్రెస్ తీసుకోలేదు. మా వారు 2 డ్రెస్సులు, పిల్లలు 2, నేను 2, అందరం 2 తీసుకున్నామండి. ఎందుకంటే మా బడ్జెట్ వచ్చేసి ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నేను కూడా నా పట్టు చీరలు పాతవి ఉన్నాయన్నట్టు కొన్ని, అందులో ఏదైనా ఒకటి కట్టుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను. 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ శారీస్లో ఏదో ఒకటి ఎంగేజ్మెంట్ కట్టుకుంటాను. ఇప్పుడు చూపించేవి మాత్రం పెళ్ళికి, రిసెప్షన్కి కట్టుకుంటానండి. ఇంకా నా దగ్గర 3 శారీస్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే నేను
చాలా రోజుల క్రితం తీసుకున్నవి కొంచెం గ్రాండ్వి ఉన్నాయి అన్నట్టు అవి కట్టుకుంటాను అప్పుడు. ఇప్పుడైతే ఇవి కట్టుకుంటాను. మా వారిది సెకండ్ డ్రెస్ కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఉంది. మా వారిది సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది అండి. ఇది కోట్ టైపు. మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టాను కదా, అది అండి. అంటే మోడీ డ్రెస్ పైన కోట్ వస్తుంది కదా, ఆ కోట్ అండి. ఓన్లీ కోట్ మాత్రమే తీసుకున్నాను. దీనికి వచ్చేసి 1600 పడింది ఈ కోట్కి. ఇంకా దీనిపైకి మా వారు ఏం డ్రెస్ సెట్ చేసుకోలేదు, త్వరలోనే సెట్ చేసుకుంటారంట. ఇది 1600. అలాగే ఇందాక చూపించిన డ్రెస్ది కాస్ట్ చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్ అండి. చాలా కాస్ట్. కానీ తీసుకోమనేసి నేనే ఫోర్స్ చేశాను మా వారిని. పెళ్లి కొడుకు మేనమామ అంటే ఆ మాత్రం ఉండాలి కదా, అందుకోసం నేనే ఫోర్స్ చేశాను. ఖచ్చితంగా మా వారు ఫస్ట్ అస్సలు తీసుకొని అన్నారు, నేనే ఫోర్స్ చేస్తే ఈ డ్రెస్ తీసుకున్నారు అన్నట్టు. దీని కాస్ట్ 4000. ఇది మేము అనుటెక్స్లో తీసుకున్నామండి. డ్రెస్ వచ్చేసి అనుటెక్స్లో మేము 10,000 రూపీస్ తీసుకున్నాము ఫస్ట్. ఇంకో చూసారా, అనుటెక్స్. ఇది ఏఎస్ రావు నగర్లో ఉంటుంది అండి అనుటెక్స్. మేము షాపింగ్ అంతా కూడా ఎప్పుడు అక్కడనే చేస్తాము, ఏఎస్ రావు నగర్. ఇంకా అనుటెక్స్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి మాంగళ్యలో అండి. అనుటెక్స్లో 10,000 రూపీస్ బిల్ చేసినందుకు మాకు వాళ్ళు ఒకటి గిఫ్ట్ ఐటెం కూడా ఇచ్చారు, ఇడ్లీ పాత్ర ఇచ్చారండి. అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. ఇంకా వాటితో పాటు ఇప్పుడు నా శారీస్ చూపిస్తాను. మా వారి డ్రెస్సులు అయిపోయాయి కదా, అవి రెండు అయిపోయాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి నా శారీస్. ఫస్ట్ నార్మల్ శారీస్ చూపిస్తాను. 2 నార్మల్ శారీస్ తీసుకున్నానండి. 2 కొంచెం నా బడ్జెట్లో కాస్ట్లీ శారీస్. ఇది వచ్చేసి నేను హల్దీ ఫంక్షన్ రోజు కట్టుకోవడానికి తీసుకున్నాను. దీని కాస్ట్ మరి ఎక్కువ కాదు, 400 500 అండి అంతే. శారీ అంతా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని నేను స్టిచ్చింగ్కి ఇచ్చిన తర్వాత మాస్టర్ దగ్గర మేము మా అల్లుడి పెళ్లిలో కట్టుకుంటాం కదా, అప్పుడు మీరు చూస్తారు కంపల్సరీ. ఇది హల్దీ ఫంక్షన్ కోసం. తర్వాత నార్మల్గా ముందు రోజు కూరలు పట్టుడు, లేకుంటే పెళ్లి కొడుకుని చేసుడు, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఇది కాదండి. దీనికి కూడా 400 300 చాలా ఆఫర్స్ పెట్టారు అండి. అందుకోసం నాకు నచ్చిన కాదు, మా వారు సెలెక్ట్ చేసిన చీరలు తీసుకున్నాను నేను. శారీ అంతా కూడా ఇట్లా మెరుస్తుంది. దీన్ని వీలైతే నైట్ టైంలో కట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మాకు పెళ్లి కొడుకుని చేసినప్పుడు నైట్ టైంలో అందరి ఇళ్ళకి తీసుకెళ్ళి పెళ్లి కొడుకుని చేస్తారు కదా, అప్పుడు కట్టుకుంటాను వీలైతే. దీనిపైన బ్లౌజ్ కూడా కుట్టిస్తాను. ఇంకా సిల్వరు ఏమంటారు దీన్ని, చాయపత్త కలర్ ఉంటుంది కదా, అట్లాంటి గోల్డ్ వచ్చింది అన్నట్టు. దీనిపైకి బ్లౌజ్ వచ్చేసి బాగా వచ్చిందండి. దీనిపైకి బ్లౌజ్ పట్టులాగా వచ్చింది అన్నట్టు. ఇంకా ఇలా వచ్చింది చూసారా. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పొడుగు లైన్స్ వచ్చింది. సింపుల్గానే కుట్టించుకుంటానండి. ఏమి వర్క్ వేయించాను, ఏమి వేయించాను, నార్మల్గానే కుట్టించుకుంటాను. కాకపోతే చూడాలి, మా మాస్టర్ వచ్చేసి ఏమైనా డిజైన్ పెట్టారో అడగాలి. ఇవి రెండింటికైతే ఏమి డిజైన్ పెట్టించుకోనండి, నార్మల్గానే కుట్టించుకుంటాను. దీని కాస్ట్ కూడా 300 400, ఎక్కువ కాస్ట్ కాదు, ముందే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు నా పట్టు శారీస్ చూపిస్తాను. కూర్చొని చూపిస్తే మీకు కరెక్ట్ కనిపించవు అనేసి నేను ఇట్లా నిలబడి వీడియో తీస్తున్నానండి. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. నేను ఫొటోస్ అయితే ఏమి పెట్టాను. శారీస్ కట్టుకున్నప్పుడు మా అల్లుడి పెళ్లిలో ఫొటోస్ దిగుతాను కదా, అవన్నీ మీరు అప్పుడు చూదురు. కానీ ఇంకా ఇది వచ్చేసి టిష్యూ పట్టు అండి. ఇట్లాంటి శారీ చాలా మందికి ఉండొచ్చు, కాకపోతే ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు, అందుకోసం నేను తీసుకున్నాను టిష్యూ పట్టు. దీని కాస్ట్ కూడా బాగానే పడిందండి. మనకు వేరే వాళ్ళ దగ్గర కూడా తక్కువ ఉండొచ్చు, కాకపోతే నాకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు, నేను కూడా ఎవరిని అడగలేదు. డైరెక్ట్ షాపింగ్ చేసుకుంటే బెటర్ అనేసి నాకు అనిపించింది. అందుకోసం నా ఇచ్చ నేనే వెళ్ళి ఇంకా షాపింగ్ చేసుకున్నాను మా వారితో కలిసి. ఇది వచ్చేసి టిష్యూ పట్టు, కానీ క్లాత్ అయితే చాలా సూపర్గా ఉంది అండి. మనకు బయట అయినా ఆన్లైన్లో ఇంత మంచిగా వస్తుందో లేదో నాకు తెలియదు క్లాత్, కానీ వీళ్ళ దగ్గర మాత్రం బాగుంది. ఇది వచ్చేసి పైకి, ఇంకా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. నాకు ఇట్లా ఏమంటారు గ్రీన్ బ్లూ కాంబినేషన్లో లేదు అండి. దీన్ని ఏ బ్లూ అంటారో నాకు కూడా పర్ఫెక్ట్ తెలియదు. నార్మల్ బ్లూ లేకుంటే పర్పుల్ బ్లూ, ఏ బ్లూ అయినా పర్లేదు, కానీ నాకు బ్లూ కాంబినేషన్లో ఇట్లా బ్లూ కలర్ బార్డర్ వచ్చిన శారీస్ లేవు అండి. నార్మల్ శారీస్ ఉన్నాయి, హెవీ శారీస్ లేవు. అందుకోసం కొంచెం కొత్తగా ఉండడానికి ఈ శారీ తీసుకున్నాను.
దీని కాస్ట్ కూడా చెప్తాను, మీరు కంగారు పడకండి. ఇంకా నాకు ఇది బాగా నచ్చింది. నేను టిష్యూ పట్లో వచ్చేసి దాదాపు 4-5 సెలెక్ట్ చేసుకున్నానండి, ఒక్కటి కాదు. అందులో అన్నీ నాకు బాగా నచ్చాయి. కానీ ఇంకా ఇది కొంచెం క్లాత్ నచ్చింది, డిజైన్ నచ్చింది, ముఖ్యంగా రేట్ కూడా నచ్చింది ఫ్రెండ్స్. అందుకోసం తీసుకున్నాను నేను. రేటు నచ్చి కిందికి బార్డర్ ఇలా పెద్దగా వస్తుంది, పైకి వచ్చేసి మనకు ఇలా చిన్న బార్డర్ వస్తుంది. మంచిగా ఉంది అండి, పట్టు చాలా మెత్తగా ఉంది. ఇంకా దీని కాస్ట్ మీకు చెప్తాను నేను, మీరే చూడండి. నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది. దీన్ని వచ్చేసి నేను మాంగళ్యలో తీసుకున్నాను. చూసారా, నేను పట్టు శారీస్ ఇంకా మిగతావి ఇందాక చూపించాను కదా 2 శారీస్, ఇవి టోటల్గా 4 నేను మాంగళ్యలోనే తీసుకున్నానండి. ఎందుకంటే మాంగళ్యలో ఆఫర్స్ రన్ అవుతున్నాయి, మళ్ళీ నాకు నచ్చాయి అందుకోసం. ఇంకా దీని కాస్ట్ ఇలా ఉంటుంది. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 5000, కానీ నాకు వచ్చిన కాస్ట్ వచ్చేసి 25% డిస్కౌంట్లో 3780కి వచ్చింది. 3780 రూపాయలు. ఇవి మీ అందరికీ చూపిద్దామనేసి నేను ఈ పేపర్ కూడా చింపలేదు అండి ఇప్పటి వరకు కూడా. చాలామందికి ఎక్కువ పడింది అనిపించవచ్చు, కొంతమందికి అక్క తక్కువనే పడింది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది నాతో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. కానీ ఈ క్లాత్కి ఇంత పెట్టొచ్చు అనేసి నాకు అనిపించింది, ఎందుకంటే క్లాత్ చాలా స్మూత్గా చాలా నీట్గా ఉంది అండి. అందుకోసం నాకు ఈ కలర్ ఎలా ఉంటుంది, బాగుందా? నేను కట్టుకుంటే తెలుస్తుంది కదా మీకైనా కూడా. జస్ట్ ఇట్లా పట్టుకొని చూశాను, నాకు నచ్చింది, హెవీగా అనిపించింది, అందుకోసం ఇది తీసుకున్నాను. ఇది రిసెప్షన్కి అండి. మై పట్టు శారీ, టిష్యూ పట్టు శారీ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే చాలామంది అక్క మీ ఫేస్ గ్లో వచ్చింది, మీ స్కిన్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది, ఇంకా ఈ మధ్యలో ఏ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నారు అనేసి అందరూ అడుగుతున్నారు కదా. నేను పోయిన నెల నుంచి దాదాపుగా ఈ అలోవెరా ఫేస్ వాష్ యూస్ చేస్తున్నానండి. మళ్ళీ ఈ నెల కూడా సేమ్ ఇదే తెప్పించుకున్నాను, ఎందుకంటే ఇది నా స్కిన్కి బాగా సెట్ అయింది అన్నట్టు. ఇది డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్కే కాకుండా ఆల్ వెరైటీ స్కిన్స్కి సూట్ అవుతుంది. అంటే డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ ఎవరికైనా కూడా సెట్ అవుతుంది. ఇంకొకటి నాకు బెస్ట్ ఏంటి అంటే ఈసారి మనకు బై 1 get 1 ఆఫర్ ఉంది అండి మమాఎర్త్ ప్రొడక్ట్స్ పైన. అందుకోసం ఒకటి తెప్పిస్తే ఇంకోటి వచ్చేసింది బై 1 get 1లో. చూసారా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు. మనకు 259 రూపీస్లో ఒకటే వస్తుంది. పోయినసారి ఒకటే వచ్చింది కదా, ఈసారి ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వస్తే ఎవరికైనా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. దీంతో పాటు నేను మాయిశ్చరైజర్ కూడా తెప్పించాను అండి, అది కూడా అలోవెరా జెల్ ఫేస్ మాయిశ్చరైజర్ తెప్పించాను. ఎందుకంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ని అలాగే వదిలేకుండా ఫేస్ పైన తడి అంతా ఆరిన తర్వాత మనం మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసి అప్పుడు మన ఫేస్ చూసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అనిపిస్తుంది. అలాగే మన ఫేస్ పైన ఎటువంటి డస్ట్ పడకుండా ఈ మాయిశ్చరైజర్ అని మనకు కాపాడుతుంది అండి. అందుకోసం నేను ఇది తెప్పించుకున్నాను. ఇది కొంచెం రాసుకుంటే చాలు అండి, మన ఫేస్ చాలా నీట్గా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా అలా నార్మల్గా వదిలేయకుండా ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేశారనుకోండి, అప్పుడు మీ ఫేస్ చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా అలోవెరా జెల్ ఫేస్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి, ఇంకా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా లైట్గా ఉంటుంది, మనకు స్కిన్ పైన రాసుకున్నాము అనే ఫీలింగ్ కూడా ఉండదు. అంటే ఆయిలీగా ఉండదు, జిడ్డు జిడ్డుగా ఉండదు అన్నట్టు. నార్మల్గా మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. లోపల మాయిశ్చరైజర్ ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సేమ్ ఇది కూడా బై 1 get 1 ఆఫర్ అండి. ఒకటి కొంటే నాకు ఇంకొకటి ఫ్రీ వచ్చాయి ఈసారి మాత్రం. చూసారా, నేను మాత్రం ఫుల్ హ్యాపీ అండి, ఎందుకంటే ఎవరికైనా ఒకటి ఎక్స్ట్రాగా వస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు ఒకే కాస్ట్లో 2 రావడం అంటే చాలా హ్యాపీ కదా అండి. బై 1 get 1 ఆఫర్ రన్ అవుతుంది మమాఎర్త్లో. మమాఎర్త్ ప్రొడక్ట్స్ పైన అన్నిటిపైన అండి, ఇవే కాదు, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఒకటి మనకు 499 రూపీస్ ఉంటుంది. దీనికి ఒకటి తీసుకున్నాం కదా మనం, 2 వచ్చాయి అన్నట్టు. ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, చాలా లైట్గా ఉంటుంది ఈ జెల్ మాత్రం. నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను, దాదాపు నేను అప్లై చేయబట్టి 3-4 డేస్ అవుతుంది.
కానీ నేను డేలో కాకుండా నైట్లో అప్లై చేసుకుంటున్నాను. మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎందు గురించి అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత మన ఫేస్ని అలాగే వదిలేసామనుకోండి, మన ఫేస్ అంతా కూడా కొద్దిసేపట్లో ఆయిలీగా అయిపోతుంది. అలా అయిపోకుండా మన ఫేస్ నీట్గా ఉండాలి, మనకు పింపుల్ మార్క్స్ రాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి అండి. మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత అలాగే వదిలేస్తారనుకోండి, మీ ఫేస్ వచ్చేసి ఆయిల్గా అయిపోయి అప్పుడు మీకు పింపుల్స్ అవ్వడం, తర్వాత మీకు మీ స్కిన్ పైన డస్ట్ అనేది ఫామ్ అవ్వడం, దానివల్ల మీకు స్కిన్ పైన ర్యాషెస్ రావడం ఇలాంటివి చాలా జరుగుతాయండి. అలా కాకుండా ఉండాలి అంటే ఈ జెల్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను. ఇది చాలా లైట్గా ఉంటుంది అండి. చూసారా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. నేను ఫేస్ పైన కూడా అప్లై చేసి చూపిస్తాను. దానికంటే ముందుగా ఒకసారి ఇట్లా మీకు హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. అసలు అప్లై చేసుకున్నట్టే తెలియదు అన్నట్టు, నార్మల్గా చాలా బాగుంటుంది. మనం అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి చూడండి మీరే తేడా. ఫేస్ పైన కూడా మనకు సేమ్ ఇదే తేడా తెలుస్తుందండి. మీరు ఏదైనా మాయిశ్చరైజర్ అయినా ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మన హ్యాండ్ పైన అప్లై చేయడం చాలా బెటర్ ఫేస్ పైన కంటే కూడా, ఎందుకంటే మనకు కరెక్ట్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అందుకోసం దీన్ని ఒకసారి నేను ఫేస్ వాష్ ఎలా యూస్ చేస్తున్నాను, తర్వాత మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేస్తున్నాను నా ఫేస్కి అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను, అది చూసి రండి. తర్వాత మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ నెల మమ్మీ ఎర్త్ నుంచి అలోవెరా ఫేస్ వాష్ అండ్ అలోవెరా జెల్ ఫేస్ మాయిశ్చరైజర్ తెప్పించుకున్నాను అండి. ఇవి రెండు ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా యూస్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను అండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను అలోవెరా ఫేస్ వాష్ పోయిన నెల నుంచి యూస్ చేస్తున్నాను, నాకు బెస్ట్ రిజల్ట్ కనిపించింది. అందుకోసమే నేను మళ్ళీ తెప్పించుకొని మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఫేస్ వాష్ వచ్చేసి మనం ఎలా యూస్ చేయాలి అంటే ఫస్ట్ మన ఫేస్ని కొంచెం తడి చేసుకున్న తర్వాత చేతిలోకి కొద్దిగా లిక్విడ్ తీసుకోండి. మనకు సోప్ కంటే కూడా లిక్విడ్ చాలా బెటర్ అండి. మన ఫేస్ కూడా చాలా నీట్గా అవుతుంది ఈ లిక్విడ్ ద్వారా. ఇట్లా చేతిలోకి లిక్విడ్ తీసుకున్న తర్వాత ఫేస్ పైన కొద్దిగా స్క్రబ్బింగ్ లాగా చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ ఫేస్ పైన ఎక్కువ బ్లాక్ లాగా అనిపిస్తుందో అట్లా ఎక్కువగా స్క్రబ్బింగ్ చేసుకున్నారనుకోండి, ఫేస్ నీట్గా అవుతుంది, ట్యాన్ పోతుంది, జిడ్డు అంతా కూడా పోతుంది అండి. దాదాపు 5 to 10 minutes అలా స్క్రబ్బింగ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి అండి. నార్మల్ వాటర్తో కానీ కూల్ వాటర్తో కానీ ఇట్లా చేసుకున్న తర్వాత నేను ఎప్పుడూ కూడా టవల్ పెట్టి తుడవను అండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇట్లా 10 minutes లేకుంటే 15 minutes 20 minutes ఆరనిస్తాను. ఫేస్ మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫేస్కి జెల్ అప్లై చేసుకోవాలి అండి. అలోవెరా జెల్ ఫేస్ మాయిశ్చరైజర్ ఇది అప్లై చేసుకోవాలి. ఇందులో అశ్వగంధ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ప్రతి ప్రోడక్ట్ పైన మమ్మీ ఎర్త్ డబ్బా పైన అందులో ఏం యూస్ చేస్తారు అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. కొద్దిగా జెల్ తీసుకొని మీ ఫేస్ పైన ఇట్లా డాట్స్ లాగా పెట్టుకొని ఫేస్ అంతా కూడా స్లోగా అప్లై చేసుకోండి. సింపుల్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, జస్ట్ మసాజ్ లాగా. ఇది అన్ని రకాల స్కిన్కి సెట్ అవుతుంది అండి. మీది డ్రై స్కిన్ అయినా ఆయిల్ స్కిన్ అయినా ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ మనం రాసుకున్నప్పుడు ఇట్లా కొంచెం థిక్గా అనిపిస్తుంది, కానీ ఇది మన ఫేస్లోకి ఎగ్గిన తర్వాత మన ఫేస్ వచ్చేసి చాలా గ్లోగా కనిపిస్తుంది. నేను ఇలా థిక్గా అప్లై చేసుకుంటున్నాను డైలీ. మీరు కొంచెం లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది అండి. నా ఫేస్కి కూడా బాగా సూట్ అయింది ఫ్రెండ్స్. అందుకోసం నేను కొద్దిగా ఎక్కువగా అప్లై చేసుకుంటున్నాను అంతే అండి. ఇంకా ఇది అప్లై చేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఫేస్ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్ ఇంతే అండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది చాలా రోజులు వస్తుంది మనకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఫేస్ వాష్ ఇంకా అలోవెరా జెల్ మాయిశ్చరైజర్ ఎలా అప్లై చేశాను నా ఫేస్కి అనేది చాలా ఈజీ ప్రాసెస్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ఈ వీడియో తర్వాత. ఎందుకంటే చాలామందికి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది తెలియదు అండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మీ స్కిన్ వచ్చేసి ఎక్కువగా ట్యాన్ కాకుండా ఉంటుంది, అలాగే మీకు స్కిన్ పైన డస్ట్ లాంటిది ఫామ్ అవుతుంది కదా, అది ఫామ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ చర్మానికి రక్షణ లాగా పనికొస్తుంది అన్నట్టు ఈ మాయిశ్చరైజర్. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేస్తాను. ఇంకా ఇంట్లో డైలీ నైట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ మధ్యలో
ఈ మాయిశ్చరైజర్ అనేది నేను అప్లై చేస్తున్నానండి. దీనివల్ల నా స్కిన్ చాలా గ్లో వచ్చింది, అలాగే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఎప్పుడూ కూడా మమా ఎర్త్ ప్రొడక్ట్స్ ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే, మమా ఎర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ అండి. మమా ఎర్త్లో మనకు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేస్తారు. అందుకోసం నాకు మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా మమా ఎర్త్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మమా ఎర్త్ వాళ్ళు మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఒక ప్లాంట్తో అసోసియేట్ చేస్తారు. అది నాకు బెస్ట్గా అనిపిస్తుంది అండి. అలాగే మీరు మమా ఎర్త్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అంటే మమా ఎర్త్ వెబ్సైట్లో తీసుకోవచ్చు అండి. అలా కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఎందులో అయినా తీసుకోవచ్చు. మీరు నా కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకున్నారనుకోండి, మీకు 20% డిస్కౌంట్ అనేది మమా ఎర్త్ ప్రొడక్ట్స్ పైన వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? RTC 2022 అని నా కూపన్ కోడ్ యూస్ చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్. అలా యూస్ చేశారనుకోండి, మీకు మంచి డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇప్పుడు బై 1 గెట్ 1 ఆఫర్ అనేది రన్ అవుతుంది ఈ మంత్లో. తప్పకుండా ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకోటి మళ్ళీ సరికొత్త ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. తర్వాత నేను పెళ్ళికి కట్టుకోబోయే సారీ వచ్చేసి ఇది అండి. ఇది కూడా నేను మాంగళ్యలోనే తీసుకున్నాను, కానీ దీనికి ఒక్కదానికే కొంచెం కాస్ట్ పెట్టాను అన్నట్టు. ఎందుకంటే పెళ్ళికి కంపల్సరీ ఉండాలి కదా, అందుకోసం అండి. ఇంకా ఇది వచ్చేసి నెమలి కంఠం దగ్గర ఉంటుంది కదా, ఆ కలర్ అట. చాలా రేర్గా దొరికే కలర్ అనేసి సేల్ చేసి అక్కడ ఉంటారు కదా, ఆమె చెప్పింది. తర్వాత మా వారికి కూడా ఇది చూడగానే నచ్చేసింది అండి. దీన్ని పట్టుకున్న తర్వాత అస్సలు వదలలేదు అన్నట్టు, తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయారు మా వారు. ఇంకా నాకేమో కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపించింది, ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళు కట్టుకుంటారేమో అనేసి నాకు అట్లా అనిపించింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఇదే ట్రెండ్ అంట, ఇదే ఫ్యాషన్ నడుస్తుంది, డబ్బల్ చీరలు అనేసి కొంతమంది చెప్పారు నా కమెంట్స్లో. మా వారు కూడా చెప్పారు. ఇంకా వదిన కూడా వీడియో కాల్ చేసి అడిగాను, వదిన మీ అన్న ఇట్లా అంటున్నాడు, నన్ను ఓల్డ్ సారీ తీసుకోమంటున్నాడు ఏంటి అనేసి. నేను అంటే, తీసుకో రమ్య, ఇప్పుడు ఇవే బాగున్నాయి, ట్రెండ్ ఇదే నడుస్తుంది అనేసి చెప్పింది అన్నట్టు. ఇది వచ్చేసి కుప్పాడం హ్యాండ్లూమ్ శారీ అండి, అంటే కుప్పాడం పట్టు శారీ అన్నట్టు. క్లాత్ మాత్రం సూపర్ అండి, సూపర్గా ఉంది అండి. ఎంతైనా ఎక్కువ రేట్ కాస్టే. మనం నార్మల్గా కట్టుకునే శారీస్ నార్మల్ శారీసే అండి, దేని దానికే పెట్టాలి. నాకు ఆ విషయం ఇప్పుడు అర్థమైంది కొద్దిగా చెప్పాలి అంటే. సారీ టోటల్గా ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా నేను మీకు చూపించలేను, ఎందుకంటే దీన్ని కట్టుకున్నప్పుడే చూపిద్దాము అనేసి ఫిక్స్ అయ్యాను. కానీ సారీ మొత్తం వచ్చేసి ఇలానే ఉంటుంది అండి. ఈ చెక్స్ అన్ని, ఈ పైన డిజైన్ వచ్చేసి మొత్తం సారీ అంతా వచ్చాయి. ఈ కలర్ మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ కలర్ చాలా రేర్గా దొరికే కలర్ అంట. బార్డర్ వచ్చేసి మనకు ఇట్లా రెడ్ వచ్చింది, రెడ్ను ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది అన్నట్టు. దీనికి కంపల్సరీ నేను వర్క్ వేయించుకుంటానండి. టిష్యూ పట్టు శారీ కూడా వర్క్ వేయించుకుంటాను. అందులో వచ్చిన బ్లౌజ్ మీకు చూపించలే కదా, మర్చిపోయాను, చూపిస్తాను. ఇంకా శారీ అంతా ఇలా ఉంటుంది. కిందికి బార్డర్ వచ్చేసి పెద్దగా వచ్చిందండి ఇలాగా, పైకి బార్డర్ వచ్చేసి చిన్నగా. మీకు అందరికి తెలిసే ఉంటుంది పైకి కిందికి బార్డర్ ఎలా వస్తాయి అనేది. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అండి. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి, రెడ్ కలర్ అడ్డం లైన్స్ వచ్చాయి. నేను వేరే అనుకున్నాను బ్లౌజు, కాకపోతే ఇదే అండి బ్లౌజ్ మాత్రం. నాకు ఇది ఏం నచ్చలేదు, నేను కుట్టించుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి వర్క్ వేయించుకుంటాను, ఎందుకంటే శారీ అంతా కూడా చాలా సింపుల్గా ఉంది కాబట్టి మనకు వర్క్ హెవీగా ఉంది అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకి వర్క్ వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా, చాలా మంది వేయించుకుంటున్నారు. నార్మల్ శారీస్కి వేయించుకుంటున్నారండి 2-3,000 శారీస్కి. నేను 5,000 శారీకి వర్క్ వేయించుకోకుంటే గలీజ్గా ఉంటుంది కదా, కంపల్సరీ దీనికి వర్క్ వేయించుకుంటాను. అలాగే ఇవి కొంగుకు వచ్చాయి కదా, ఇవి తీసేయించి గోండాల్ టైపు మనకు డైరెక్ట్ అల్లుతారు కదా, అవి కూడా చేపించుకుంటానండి. ఈ శారీకి, టిష్యూ పట్టు శారీస్కి, 2 శారీస్కి కంపల్సరీ ఇదైతే చేస్తాను అండి. ఈ శారీ నాకు ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అండి నేను
కొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్స్ ట్రై చేయడం, అలాగే డిఫరెంట్ మోడల్స్ ట్రై చేయడం, తర్వాత డిఫరెంట్గా ఉన్న లుక్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు బ్లూలో శారీస్ ఎక్కువ లేవు ఫ్రెండ్స్, అందుకోసం నాకు ఈసారి ఎందుకో తెలియదు బ్లూలో లేకుంటే పింక్లో శారీస్ తీసుకోవాలనిపించింది అండి, పట్టు శారీస్ మాత్రం. ఇంకా నాకు లక్కీగా మంచిగా దొరికాయండి శారీస్ అయితే. ఎలా ఉంది, మీకు ఈ సారీ నచ్చిందా లేదా నాతో కమెంట్స్లో చెప్పండి. దీని కాస్ట్ కూడా మీకు ఇప్పుడు చెప్పేస్తాను. దీన్ని కూడా మాంగళ్యలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా 7573 అండి, 7573 రూపాయలు. కానీ దీని కాస్ట్ వచ్చేసి 5680 రూపాయలు పడింది అండి. చూసారు కదా, 5680 రూపాయలు పడింది ఆఫర్లో. అది కూడా ఇంకా కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది సేమ్, కొంతమందికి పర్లేదక్క పెట్టొచ్చు, కుప్పాడం పట్టు శారీ కదా అంటున్నారు అని కొంతమందికి అనిపిస్తుంది. మీకు నచ్చితే మీరు ఎలా అనిపించింది నాతో చెప్పడం మర్చిపోవద్దు. నాకైతే పెట్టొచ్చు అనిపించిందండి ఈ శారీకి మాత్రం, ఎందుకంటే శారీ చూడడానికి చాలా బాగుంది లుక్, అందుకోసం అనిపించింది. ఇంకా టిష్యూ పట్టు శారీలో నేను బ్లౌజ్ చూపించడం మర్చిపోయాను కదా మీకు. సో ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇందులో బ్లౌజ్ మంచిగా వచ్చిందండి, మనం కుట్టించుకోవచ్చు డైరెక్ట్. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది అండి, ఇట్లా ప్లెయిన్గా వచ్చింది అన్నట్టు, ప్లెయిన్గా వచ్చి కిందికి పైకి బార్డర్ వచ్చింది. నేను డైరెక్ట్ దీన్ని ఇట్లా బోట్ నెక్ లాగా కుట్టిద్దాం అనేసి అనుకుంటున్నాను. చూడాలి అండి, ఇంకేమీ డిసైడ్ కాలేదు. నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి తన ఒపీనియన్ తెలుసుకొని ఆ పని చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ శారీ అంతా కూడా మనకు ప్రింటెడ్ లాగా ఫుల్ ఫ్లవర్స్ ప్రింటెడ్ ఉంది కదా అండి, దీనికి వర్క్ అవసరం లేదు అనేసి నాకు అనిపిస్తుంది. దీనికి మ్యాచింగ్ వర్క్ కూడా నా దగ్గర ఉంది, ఇట్లాంటి బార్డర్ కలర్ శారీ. కాకపోతే నాకు ఇష్టం లేదు వేసుకోవడం, దీనిపై ఇదే వేసుకోవాలి అనేసి నాకు ఉంది అండి. ఇంకా చూస్తాను, ఎలా బాగుంటే అలానే కుట్టిస్తాను. నాకైతే సింపుల్గా కుట్టించుకోవాలని ఉంది, దీనిపైకి మాత్రం హెవీగా కాకుండా. సో ఫ్రెండ్స్, నా శారీస్ వచ్చేసి ఇవి అండి. ఇప్పుడు నేను మీకు పిల్లలే చూపిస్తాను. వాళ్ళే మాత్రం ఫుల్ ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఒక 10 డ్రెస్సుల దాకా ఉన్నాయి. అందుకే వాళ్ళే లాస్ట్ అండ్ ఫైనల్గా చూపిస్తామనేసి అనుకున్నాను, చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు పిల్లలే సూట్స్ చూపిస్తాను అండి. వీటిని నేను ఓపెన్ చేసి చూపించలేను, ఎందుకంటే నాకు వీటిని ఫోల్డ్ చేయడానికి కరెక్ట్గా రాదు. ఇవి ఆల్రెడీ మీకు నేను వీడియోలో చూపించాను పిక్స్, వీడియోలో కూడా మీకు వీడియో తీసి చూపించాను అండి మా పిల్లలిద్దరికి వేసేటప్పుడు. చూసారా, ఇవి మా పిల్లలిద్దరికి తీసుకున్న సూట్స్ అండి. వీటి కాస్ట్ వచ్చేసి 2600 2700 ఏమో పడింది అండి కాస్ట్. ఒక్క నిమిషం, కాస్ట్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇవి సూట్స్ కాబట్టి ఇట్లా మొత్తం ప్యాకింగ్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఇంకా వీటి కాస్ట్ వచ్చేసి 2655. ఇది లవ్విద్ది అండి. మీకు ఇక్కడ కాస్ట్ మెన్షన్ చేసింది చూడండి, మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. సరే, 2655. ఇది లవ్విద్ది అండి. సైజ్ వచ్చేసి 6 లవిత్ది, పర్ఫెక్ట్గా వచ్చింది. లవిత్కి అక్కడ వేసి చూసాము, వర్షిత్కి లవిత్కి ఇద్దరికి మొత్తం టోటల్గా ఓపెన్ చేసి వేసి చూసాము. లవిత్ ఏమో 6, ఇంకా వర్షిత్ ఏమో సైజు 10 అండి. ఇద్దరికి వేసి చూసాము. లవిత్ ఏమో 2655, వర్షిత్ ఏమో 2755 అండి. కరెక్ట్ 100 రూపీస్, 2700 2800, 100 200 తేడా ఉంది. ఇవి మా పిల్లలిద్దరివి కూడా సూట్స్ అండి, బ్లెజర్ కాదు, మొత్తం సూటే తీసుకున్నాము ఇద్దరికి. ఇవి రిసెప్షన్ వేయడానికి. తర్వాత ఇంకా ఇప్పుడు పెళ్ళికి వేయడానికి చూపిస్తాను. ఎంగేజ్మెంట్కి అందరం నార్మల్గానే వేసుకుందాం అనేసి అనుకున్నాము. అన్నీ కూడా ఫంక్షన్ హాల్లోనే జరిగేవి, కానీ ఇంకా అన్నిటికీ హెవీగా పెట్టాలి అంటే కష్టం కదా, అందుకోసం పెట్టలేదు అండి. ఇది వచ్చేసి మా పిల్లలే. ఇది ఎవరిది? ఇది వర్షిద్ది అండి. ఇది షేర్వాణి. ఇంకా లోపల వచ్చేసి ఇలా వస్తుంది. చూపిస్తాను ఒకసారి, ఒక్కటే ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ చేయాలంటే కష్టం నాకు, అందుకోసం. కానీ మీకు షాపింగ్ అన్నప్పుడు చూపించాలి కదా, అందుకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రత్యేకించి.
మా పిల్లలకు కూడా మళ్ళీ ఇంత కాస్ట్లో ఈ మధ్యలో తీసుకోలేదు, అందుకోసం తీసుకున్నామండి. ఇంకా టోటల్గా డ్రెస్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది అండి. తర్వాత దీనిపైకి ప్యాంట్ ఇచ్చారు, ధోతి టైప్ ఇచ్చారు, 2 ఇచ్చారండి, 2 ఇచ్చారు మొత్తం టోటల్గా. చూసారా, ఇట్లా ప్యాంటు, ఇది ధోతి టైప్, ఫ్రంట్ బ్యాక్ చూసారా. సేమ్ లవిత్ది కూడా ఇదే కలరు, సేమ్ సైజు దొరికాయండి ఇద్దరికి సేమ్ ఉండాలనేసి ముందే ఫిక్స్ అయిపోయాం మేము. ఎందుకంటే పెళ్ళిలో వాళ్ళ బామ్మర్దులు ఇద్దరు సేమ్ ఉంటే బాగుంటుంది కదా వాళ్ళ బావకి, అందుకోసం నాకు అనిపించింది అన్నట్టు. ఇంకా మా పిల్లలకి ఇద్దరికి నాకు సేమ్ వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పిల్లలు ట్విన్స్ పుట్టాలి అనే కోరిక ఎక్కువ ఉండేది. వాళ్ళిద్దరికి కూడా ట్విన్స్ లాగా ఇద్దరికి అన్నీ సేమ్ వేయాలి అనేసి నా కోరిక అండి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కోరిక ఇది. ఇంకా లవిత్ కూడా సేమ్ దొరికింది. అదృష్ట షార్ట్ ఇలా దొరకడం మాకు ఫుల్ లక్కీ మేమైతే. ఇవి వచ్చేసి మేము అనుటెక్స్లో తీసుకున్నామండి. వీటికి బాగానే కాస్ట్ అయింది, 2,70 అండి లవిద్ది. ఇందాక చూపించింది వర్షిద్ది 500 ఏమో ఎక్కువ. టోటల్గా వీళ్ళిద్దరికి 4,500 అయ్యాయి. ఇంకా మా వారి డ్రెస్కు 4, ఇంకొకటి 1,000 రూపీస్ ఏదో పెట్టి శారీ తీసుకున్నాము. టోటల్ 10,000 బిల్ అయిన తర్వాత మాకు ఒక చిన్న ఇడ్లీ కుక్కర్ గిఫ్ట్గా వచ్చింది. అది మీకు నేను చూపిస్తాను లాస్ట్లో. ఇంకా ఇవి అండి మా పిల్లలిద్దరికి సేమ్ తీసుకున్న డ్రెస్సెస్. ఇంకా తర్వాత మాంగళ్యలో ఇంకా కొన్ని వేరే డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాము నార్మల్గా వేయడానికి. అవి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇందాక చూపించినవన్నీ కూడా పెళ్ళికి రిసెప్షన్కి వేసే డ్రెస్సులు అండి. తర్వాత నార్మల్గా వేయడానికి మా పిల్లలకు కొన్ని డ్రెస్సులు కూడా తీసుకున్నాము. అవి కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తాము. చాలామంది అనుకోవచ్చు ఇంత షాపింగ్ చేశారు ఏంటి అనేసి అనుకోవచ్చు. మీ అందరికి తెలుసు మా అల్లుడు పెళ్ళి ఉంది అనేసి, అందుకోసమే మేము ఇంత షాపింగ్ చేసాము చాలా రోజుల తర్వాత. చెప్పాను కదా ఎందుకు చేసాము అనేది. ఇంకా ఇదండి కోటు, ఇవి 2 కూడా లవిత్కే అండి. వర్షిత్ సైజ్ వచ్చేసి ఇందులో లేవు, అసలు వర్షిత్కే లేవు అండి. ఇవి 2 కూడా అనుటెక్స్లోనే తీసుకున్నాం మేము. ఇంకా వీటి కాస్ట్ కూడా తక్కువేం కాదండి, కాకపోతే ఎప్పుడైనా డ్రెస్ల పైన వేయడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాము. ఇవి ఫిక్స్ రేటు 549 రూపీస్, దీనికి కూడా అంతే అండి. ఇంకా దీని కాస్ట్ కూడా 549. చూసారా, ఇంకా ఇందులో చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి ఈ కోట్లలో. మా వారికి నచ్చింది మాత్రం ఈ 2 రకాలు. ఇంకా వేరే డ్రెస్ల పైన వేయడానికి కూడా బాగుంటాయి కదా అనేసి తీసుకున్నాము. వీలైతే వర్షిత్ కూడా దొరికితే తీసుకొస్తానన్నారు మా వారు. ఇంకా వాటితో పాటు పిల్లలకి పెళ్లిలో డ్రెస్సుల పైన వేయడానికి షూ వర్షిత్కి దొరికింది అండి సైజు, లవిత్కి దొరకలేదు. రవిత్కి తెప్పిస్తానని చెప్పారు. ఇవి కూడా నేను మాంగళ్యలోనే తీసుకున్నామండి. వీటి కాస్ట్ వచ్చేసి ఎక్కువనే 595 రూపీస్. వీటికి ఇంత ఉంటుంది అనుకుంటా. ఇవి షేర్వాణి వేసుకుంటాడు కదా, ఇంకా అప్పుడు సూట్ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, రెండింటి పైకి సెట్ అవుతుంది. ఇవి 2 అండి. ఇంకా లవిత్కి తెప్పిస్తామన్నారు సైజు, వాళ్ళు ఫోన్ చేస్తారు, అప్పుడు మళ్ళీ వెళ్ళి లవిత్ కూడా తీసుకొస్తాము సేమ్. ఇంకా వీటితో పాటు మేము కొన్ని ఆఫర్స్లో మా పిల్లలకి బట్టలు తెచ్చాము. ఆ ఆఫర్స్ ఏంటి, అసలు ఆ బట్టలు ఏంటి అనేది చూపిస్తాము. పిల్లలిద్దరికి షార్ట్స్ అండి 3 తీసుకొచ్చాము. షార్ట్స్ ఇట్లాంటివి లేవు ఇంతవరకు వాళ్ళిద్దరికి. ఇవి వచ్చేసి 1000 రూపీస్కి 3 అండి. టోటల్గా 3 తీసుకొచ్చాము. మా వారు అన్ని మంచి ఫోల్డ్ చేసి పెట్టారు. వీటన్నిటి కూడా దేని దానికి బెల్ట్ వచ్చింది అండి. ఇవి 2 లవిత్కి, ఇది వచ్చేసి వర్షిత్కి. లవిత్కి మొత్తానికే నిక్కర్లు లేవు అండి. ఇంకా పెళ్ళిలో టిప్పుతూ ఉంటారు, టేస్తూ ఉంటారు. ఫంక్షన్లు అంటే ఖచ్చితంగా పిల్లలకు ఒక 5-6 డ్రెస్సులు ఎక్కువ ఉండాలి. అందుకోసం మేము ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒకటి తీసుకెళ్ళే కాడ నేను 3 డ్రెస్సులు తీసుకెళ్తాను మా పిల్లలిద్దరికి కూడా. అందుకోసం ఈ 3 తీసుకున్నాము. ఇవి 1000 రూపీస్కి 3 అండి. క్వాలిటీ కూడా బాగుంది మాంగళ్యలో. ఇది ప్రమోషన్ వీడియో కాదు, నా షాపింగ్ వీడియో. ఇంకా వాటితో పాటు పిల్లలిద్దరికి కూడా టీషర్ట్స్ తీసుకొచ్చాము. టోటల్గా 6 తీసుకొచ్చామండి. 4 లవిత్కి, 2
2 వర్షిత్కి అండి. లవిత్కి ఎందుకు ఎక్కువ తెచ్చారు అక్క అనేసి చాలా మందికి అనిపిస్తుంది. వర్షిత్కి టీ షర్ట్స్ ఉన్నాయి కానీ లవిత్కి లేదు అండి. ఇది ఒకటి. ఇవి వచ్చేసి 600 రూపీస్కి లేకుంటే 800 రూపీస్కో ఏమో 4 అండి. 200 రూపీస్కి ఒకటి అనుకుంటా. 599 ఉంది దీనిపైన కాస్ట్. ఇది లవిత్తే అండి. ఇంకా ఇది కూడా లవిత్తే. ఇది లవిత్తే, ప్లెయిన్గా వి షేప్ వచ్చింది ఇట్లా. ఇది కూడా లవిత్ది. ఇంకా లవిత్కి వర్షిత్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత సేమ్ దొరికాయి టీ షర్ట్స్. చాలా హ్యాపీ నేనైతే. ఇంకా సేమ్ టీ షర్ట్స్ 2 దొరికాయి అనుకోని, ఒకటి కాదు. ఇవి 2 సేమ్ టీ షర్ట్స్, మళ్ళీ సేమ్ కలరు సేమ్ టీ షర్ట్స్. ఇది ఇంకొకటి, ఇది చూసారా, మళ్ళీ చాలా రోజుల తర్వాత దొరికాయండి. ఈ మధ్యలో వర్షిత్ పెద్దగా అయిపోయాడు, ఇంకా లవిత్ చిన్నగా. అలాగా అంటే లవిత్కున్న వర్షిత్కి ఏజ్ కరెక్ట్ సెట్ కావట్లేదు అన్నట్టు, అందుకే దొరకడం లేదు. మా వారు మంచిగా ఫోల్డ్ చేసి మడత పెట్టి పెట్టారు. నేను చూపిస్తా ఉంటే తిడతారు అన్నట్టు, అన్ని ఖరాబ్ చేస్తామనేసి. ఇవి వచ్చేసి 800కో 4 700కో నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇవి 6 తీసుకున్నామండి టోటల్గా. ఇవి తర్వాత వీటితో పాటు ప్యాంట్లు కూడా తీసుకున్నాము. నైట్ ప్యాంట్లు కాదు, జీన్స్ ప్యాంట్లు. సేమ్ మళ్ళీ ఇందులో కూడా ఆఫర్స్ ఉన్నాయండి. సేమ్ లవిత్కి 3, వర్షిత్కి 1. ఎందుకంటే లవిత్కి డ్రెస్సులు చాలా తక్కువ ఉన్నాయి, అన్ని పొట్టిగా అయిపోయాయి అన్నట్టు 1 డ్రెస్సులు. వర్షిత్కి చాలా ఉన్నాయి, జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి, నైట్ ప్యాంట్లు ఉన్నాయి, ఇంకా నార్మల్ ప్యాంట్లే లేవు మనకి, తీసుకోవాలి అవి కూడా. ఇంకా వేరేటి కూడా ఉన్నాయండి. మేము అప్పట్లో పండగకి వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసాం కదా, నైట్ ప్యాంట్లు అవి కూడా ఉన్నాయి వర్షిత్కి. ఇంకా ఇవి వచ్చేసి లవిత్ కోసం 3 అండి. ఇవి 1500కా 2000కో 4 అనుకుంటా, అందుకోసం ఇవి కూడా తీసుకున్నాము. టోటల్గా 4 ఇవి కూడా. సారీ, ఇది వేరే దాంట్లో చూపిస్తాను. ఇవి టోటల్గా 400కి 2000కో 1500కో 4. ఇవి కూడా ఆఫరే అండి. టీ షర్ట్లు, నిక్కర్లు, ఇవి టోటల్గా ఇవన్నీ కూడా ఆఫరు. ఇంకా ఇవి 2 వచ్చేసి మేము వేరే దగ్గర తీసుకున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్ నర్సరీకి వెళ్ళి తర్వాత ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాం కదా. ఇవి ఎక్కడ తీసుకున్నామంటే ఇవి 2 వచ్చేసి వేరే ప్లేస్లో తీసుకున్నామండి. నెంబర్ 1 ఏదో షాప్ ఉంది, అందులోకి మేము వెళ్ళడం ఫస్ట్ టైము. నెంబర్ 1 పేరు మీద ఉంటుంది కానీ నాకు ఐడియా రావట్లేదు. ఇందులో కూడా పేరు ఏమీ లేదు, అందుకోసం మీకు చూపించలేకపోతున్నాను. ఇద్దరికి కూడా ఎవరిది వాళ్ళకి బెల్టులు వచ్చాయి ఈ డ్రెస్ల పైన. ఇవి కూడా 500కి 1 అండి, ఆఫర్ ఉన్నాయి ఇవి కూడా, అందుకోసం ఇవి 2 తీసుకొచ్చాము. ఇంకా ఇంతే అండి. టోటల్గా మా షాపింగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అక్క షాపింగ్కి బాగానే ఖర్చు పెట్టారు, పెళ్ళికి ఆ మాత్రం ఖర్చు పెట్టాలి అనేసి కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది మీరు బాగా రిచ్ అందుకే బాగా ఖర్చు పెట్టారు అనేసి ఇంకొంతమంది అనుకుంటారు. అక్క మీరు నార్మలే కదా ఇంత ఎట్లా ఖర్చు పెట్టారు అనేసి కొంతమంది అంటూ ఉంటారు. ఇంకా నేను చెప్పాను కదా, మేము ముందే బడ్జెట్ అనుకున్నాము 20 to 30,000 అట్లా అనుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి కాబట్టి కంపల్సరీ ఈ మాత్రమైనా ఖర్చు పెట్టాలి. ఇంకా వేరేటోళ్ళ పెళ్ళిళ్ళకైతే మేము ఇంతగానో ఎప్పుడు ఖర్చు పెట్టమండి, ఓకేనా. మళ్ళీ చాలా రోజుల తర్వాత షాపింగ్ హ్యాపీగా చేసాము. అలాగే మీరు అందరూ కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది మా రిలేషన్స్ అయినా బయట వాళ్ళైనా చాలామంది చాలా డౌట్స్ అడుగుతారు. ఇంత పైసలు పెట్టి ఎందుకు కొన్నారు షాపింగ్ అని కొంతమంది. చెప్పాను కదా ఇందాక చాలా క్వశ్చన్స్ అడుగుతారని. మేము చాలా రిచ్ కాదు, అలాగని పూర్ కాదు అండి, నార్మల్ పర్సన్స్. ఇంకా నేను ముందు నుంచి అనుకుంటున్నాను ఇంతే తీసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ వద్దు అనేసి అనుకున్నాను. కానీ ఇంకా మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయింది అండి. బడ్జెట్ వచ్చేసి మినిమం మేము 20 అనుకున్నాము, కానీ 20 క్రాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 30 దాకా వచ్చేసింది. ఇంకా నేను బ్లౌజెస్కి వర్క్ వేయించుకోవాలి, వాటిపైకి కావాల్సిన జ్యువెలరీ అంతా తీసుకోవాలి అండి.
నేను శారీ పైకి ఏమేమి తీసుకోవాలనుకుంటున్నానంటే, ఈ శారీ పైకి వచ్చేసి బ్యాంగిల్స్ సేమ్ ఉండాలి నాకు. తర్వాత ఇంకా శారీ పిన్, తర్వాత ఇయర్ రింగ్స్, నెక్లెస్ సెట్టు, తర్వాత పాపడి బిళ్ళ, వంకీలు, ఒడ్డాలం. ఈసారి సౌరం వేసుకుందాం అనుకుంటున్నాను. అంటే హెయిర్‌కి ఎక్స్‌ట్రాగా జుట్టు ఉంటుంది కదా! దాన్ని సౌరం అంటారు కదా! ఆ సౌరం వేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా నాకు ఎంట్రుకలది కావాలి అండి. వెంట్రుకలది. ఇట్లా నార్మల్‌ది కాకుండా. చూడాలి, ట్రై చేస్తున్నాను. బయటకి కోటికి వెళ్ళండి అక్క బావుంటది. జ్యువెలరీ అయినా, మీకు బ్యాంగిల్స్ అయినా మంచి సెట్ ఒస్తాయనేసి చెప్పారు. ఇంకా అంత దూరం వీలైతే వెళ్తామండి. వీలు కాలేదు అనుకోండి ఇక్కడిక్కడనే అన్నీ అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటాను. ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా జ్యువెలరీ సెట్ మాత్రం టోటల్‌గా ఒక మంచి సెట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఒడ్డాలంలో వచ్చేసి నార్మల్‌వి, తర్వాత ఇప్పుడు మనకు పట్టీల టైప్ వస్తున్నాయి కదా! అలా తీసుకోవాలి అనేసి ఫిక్స్ అయ్యాను అండి. నాకు పాపిడి బిళ్ళ కూడా లేదు సెట్టింగ్‌లో వచ్చేసి ఇంతవరకు. అందుకోసం అది తీసుకోవాలి అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఇందులో ఏమేమి కోరికలు నెరవేర్చుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే మా అల్లుడి పెళ్లి కాబట్టి కొంచెం గ్రాండ్‌గా ఉండాలి కంపల్సరీ మేమందరం కూడా. అందులో నేనొకదాన్ని. మా అక్క చెల్లెలు ఇంకా మా వాళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు. ఇంకా నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మంచిగా రెడీ కాకుంటే బాగుండదు కదా! అందుకోసం నేను మంచిగా రెడీ కావాలి. ఈసారి కొంచెం న్యూ లుక్‌తోని ట్రై చేయాలి అనేసి ఫీల్ అవుతున్నాను. ఇంకా దానికి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు. ఎందుకంటే దగ్గర దాకా వచ్చిన తర్వాత ఏదైనా తెలుస్తుంది కదా! నేనైతే అన్నీ రెడీ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే నా బ్లౌజెస్ వచ్చేసి రేపు మగ్గం వర్క్‌కి ఇచ్చేసొస్తాను. ఫస్ట్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేపించుకున్నాం అనుకోండి మనకు దాదాపు సగం వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బ్లౌజెస్ స్టిచ్చింగ్‌కిన తర్వాత జ్యువెలరీ, ఒడ్డాలం, తర్వాత బ్యాంగిల్స్ అన్నీ సెట్టింగ్స్ తీసుకుంటాను. అవి కూడా మీకు ఇంకో వీడియోలో నేను చూపిస్తాను. నా శారీస్ పైకి ఏమేమి మ్యాచింగ్ వేసుకుంటున్నాను అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నాతో చెప్పొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ఇంకెక్కడైనా కూడా. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. దగ్గర దగ్గర 10,000 ఫాలోవర్స్ రీచ్ అవుతున్నారు. ఇంకా ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుందామా అనేసి వెయిట్ చేస్తున్నాను 10,000 ఫాలోవర్స్‌కి. చూడాలి కంపల్సరీ అది కూడా చేసుకున్నప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ షాపింగ్ వీడియో అయితే మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఎప్పటినుంచో షూట్ చేయాలి అనుకుంటే నాకు ఇప్పటికి వీలైంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి నేను ఇలా సింపుల్‌గా కానిచ్చాను కదా! మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్. అలాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాము. ఇది మా షాపింగ్ కాబట్టి మాకు నచ్చినట్టు మేము చేసుకున్నాము. ఇంకా మీకెవరికైనా నచ్చకుంటే నాతో కమెంట్స్‌లో చెప్పేసేయండి నార్మల్‌గా. ఇంకా కొంతమందైతే వల్గర్‌గా కామెంట్ పెడుతున్నారు. వాళ్ళకి వెంటనే నేను సమాధానం అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే ఇవి నా మనీతో నేను ఖర్చు పెట్టి తీసుకున్న పైసలు కాబట్టి మాకు చాలా రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది అండి. ఊరికే వచ్చినవి కాదు కదా! అందుకే మీరెవరైనా ఏదైనా అంటే కొంచెం కోపం వస్తుంది. అది కామనే. కాపోతే నేను చేసిన షాపింగ్‌లలో మీకేది బాగా నచ్చిందనేది కూడా చెప్పడం మర్చిపోద్దు. నా శారీస్ అయినా, మా వారి డ్రెస్‌లైనా, పిల్లల డ్రెస్‌లైనా ఏవైనా కూడా. ఈ షాపింగ్ అంతా కూడా ఫుల్ సెలక్షన్ మొత్తం మా వారిదే. నాది ఇంట్లో షాపింగ్ వచ్చేసి ఏమీ ఉండదు. ఎందుకంటే నాకు సెలక్షన్ ఎక్కువగా రాదు. అందుకోసం ఎప్పుడు మా వారి పైన నేను డిపెండ్ అయి ఉంటాను ఖచ్చితంగా. ఈ విషయం నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ చాలా సార్లు. ఎందుకో మళ్ళీ ఒకసారి చెప్పాలి అనిపించింది. చెప్పాను. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎక్కువ టైం చేయకుండా. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.